విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రమాదంపై త్రిమేన్ కమిటీ విచారణ జరుపుతుందని చెప్పారు. ఇక సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకున్నారో నివేదిక రావాల్సి ఉందన్నారు. ఇక మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇక త్వరలో స్టీల్ ప్లాంట్ సమస్యలపై కార్మికులతో చర్చిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. జరిగిన 4 గంటల 15 నిమిషాలకి స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోషన్ లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది దాని ల్యాడర్లో అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మన అందరికీ తెలిసిన దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు ఇద్దరు క్రిటికల్ కండిషన్ లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాం. అలాగే ఇంకొక ఇద్దరిని ఇప్పుడే దాకా ఇంట్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్ ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తున్నట్టే. ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతా ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 years లో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, ఒకటి మెషినరీ కానీ ఒకటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్ గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్ లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్ ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్ ఏమైనా చేసే ల్యాడల్ ఉన్న బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవడం చూడలేదు, ఇప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. అప్పుడు ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగింది, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు.